నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు పొటాటో చిప్స్ పెడుతున్నానండి. ముందు వీటిని 2 కేజీల పొటాటో చిప్స్ 2 కేజీల పొటాటో చిప్స్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసి ముందు వీటిని కొన్న తొక్క తీసుకుందాం. ఇలా తొక్క తీసుకుని ఆ మొత్తం బంగాళదుంపలండి ఇలా వాటర్లో వేసుకోవాలండి. ఇవి శుభ్రంగా కడిగేసుకుని అప్పుడు వీటిని చక్రాల కింద చెప్తాం. ఇవి 2 టైమ్స్ కడిగానండి. ముందు ఒకసారి తొక్కు తీసినప్పుడు అవి వాటర్లో వేసుకోవాలి, లేదంటే బ్లాక్ అయిపోతాయి. అలా మామూలుగా పెట్టకూడదు. మళ్ళీ ఇంకొకసారి అంటే 2 టైమ్స్ కడుక్కోవాలన్నమాట. శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఇందులో తీసుకుంటున్నాను. ఇదిగోండి, శుభ్రం కడిగేసి ఇందులో తీసుకున్నాను. ఇప్పుడు చూడు ఇప్పుడు రౌండ్గా వస్తాయి. ఇదిగోండి, నేనైతే ఇలా బ్లెండర్లో వేసి చిప్స్ ఇలాగా చేసుకున్నాను. మీరు కూడా ఇది ఉంటే చేసుకోండి, లేదంటే మీరు చాక్తో లేదంటే కట్ చేసి ఉంటే కదా దాంతోనైనా మీరు చేసుకోవచ్చు. కొంచెం నాకు ఈజీగా ఉంటుందని ఇలా చేసుకున్నాను. ఇలా మొత్తం ఆలు అన్నీ ఇలా కట్ చేసుకోవాలి, పొటాటోస్ అన్నీ. ఇప్పుడు కట్ చేసినవన్నీ ఇలా స్టవ్ మీద పెట్టుకున్నానండి, ఉడకబెడుతున్నాను. ఇవి అంటే హాఫ్ బాయిల్ చేయాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాం తగినంత. ఇవి ఉడికిపోయినాయండి, హాఫ్ బాయిల్ చేశాను కదా, తీసేద్దాం. తీసేసి వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇవి ఎండిపోయినాయండి. ఇవి తీసేస్తాను పళ్ళలోకి. ఇవో చాలా కొన్ని తీసేసాను, చాలా వరకు. చూడండి, ఇవి ఇలా వచ్చినాయి కదా పతలాగా. అదే మీరు అలా కాకుండా ఇలా చాప్ చేసి చేత్తో ఉంటుంది కదా, దాంతో చాప్ చేసి కనుక మీరు కట్ చేస్తే అవి రౌండ్గా వస్తాయి. ఇది బ్లెండర్ వల్ల ఇలా పొడవుగా వచ్చినాయి. ఎలా అయినా కానీ బాగుంటాయి. మీకు ఏదో రౌండ్గా రావాలంటే కనుక నేను అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను. ఇది చూడండి, ఇంకా మెత్తగా ఉన్నాయి కదా. ఇవి ఎండితే ఇంకా బాగా ఇలా అంటే ఇలా టక్కన ఇరగాలన్నమాట. అలా ఎండాలి. అంటే ఒక 2 రోజులు పెడితే బాగా ఎండిపోతాయి. ఇవి అయిపోయినాయండి, ఇవి ఎండిపోయినాయి. నిన్న వేసే వెంటలో నిన్న సాయంత్రం తొందరగానే తీసాను, ఎందుకంటే అది క్లాత్కి ఎక్కువ అంటిపోతే మళ్ళీ తొందరగా రావని. ఈరోజు మళ్ళీ అవన్నీ తీసేసి ఆ క్లాత్ అలాగే ఉంచి రోజు తీసి మొత్తం మళ్ళీ ఎండలో వేసాను. ఎండిపోయినవి చూడండి, ఇదిగో రెప్పలాడుతున్నాయి. ఇలా వస్తాయి, బాగా పతలాగా ఉన్నాయి కదా. ఇలాంటివి చూడండి, ఇలా ఎండాలి. ఇప్పుడు మీరు ఇలా దీన్ని డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు.
వేస్తున్నాను ఆలు చిప్స్. ఇవ్వండి ఆలు చిప్స్ వేపేసాను, ఇలా వచ్చినాయి. వీటికి ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి నేను సాల్ట్ వేసుకోవట్లేదు. ఒకవేళ మీరు సాల్ట్ లేకుండా వేపుకుంటే కనుక ఉడకబెట్టుకుంటే ఆలు చిప్స్, ఇప్పుడు మీరు కొద్ది సాల్ట్ వేసుకుని కారం వేసుకోండి. నేనైతే కొద్ది చిటికెడు కారం చల్లుతున్నాను. అలా కలిపేసి పెట్టండి పిల్లలకి. మీ ఇంట్లో పెద్దవాళ్ళైనా తినొచ్చి బాగుంటుంది. అలా ఆలు చిప్స్ రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి.